ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఒక వ్యక్తి తనకు న్యాయం జరగాలి అంటే కోర్టుని ఆశ్రయించాలి. కానీ రియాలిటీలో మనం కోర్టుకు వెళ్తే ఆ కేసు కంప్లీట్ అయ్యి అది జడ్జిమెంట్ వచ్చేసరికి 10 ఏళ్ళు అంతకంటే ఎక్కువ టైం కూడా పట్టవచ్చు. ఇప్పుడు సమాజం ఎలా ఉంది, కోర్టుకు వెళ్లే కంటే మనమే బయట సెటిల్ చేసుకోవడం బెటర్ అని అనుకుంటున్నాం. అసలు ఎందుకు కోర్టులో కేసులు ఇంత డిలే అవుతున్నాయి? మన ఇండియాలో 56 మిలియన్ కేసెస్ పెండింగ్ లో ఉన్నాయి. ఇవి కంప్లీట్ అవడానికి 20 ఇయర్స్ పడుతుంది. అదే కొత్త కేసులు ఎలాంటివి రాకుండా ఉంటాయి. వీటిలో దాదాపు 50 మిలియన్ కేసెస్ లో కోర్ట్స్ లో ఉన్నాయి. ఇంత డిలే అవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే సరిపడా స్ట్రెంత్ లేకపోవడం. మన దేశంలో 27,000 జడ్జెస్ కావాలి, కానీ 21,500 మంది మాత్రమే ఉన్నారు. దాదాపు 5,000 మంది కావాలి. ఇలా స్ట్రెంత్ తక్కువ ఉంది లో కోర్ట్స్ లో. అందుకే మనకు పెండింగ్ కేసెస్ ఎక్కువ. తర్వాత జడ్జెస్ పై వర్క్ ప్రెషర్. ఒక జడ్జి యావరేజ్ గా డైలీ ఒక 30 to 50 కేసెస్ ఉండాలి. వీళ్ళు ఆ కేసెస్ అన్ని చదివి ఆ ఆర్గ్యుమెంట్స్ అన్ని విని ఒక కన్క్లూజన్ కి రావడానికి టైం పడుతుంది. ఇంకా అడ్వకేట్స్ కావాలనే కేసుని ల్యాగ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, అడ్వకేట్స్ కి ఆల్రెడీ తెలుసు కేసు తీసుకున్నప్పుడు నేను ఈ కేసు ఓడిపోతాను అని. అప్పుడు తను బెస్ట్ ఏం చేస్తాడు, కేసుని డిలే చేస్తాడు. కొన్నిసార్లు కోర్టు కూడా రాదు. తర్వాత టైం అడుగుతూ ఉంటారు. ఎవిడెన్స్ లేకపోయినా సరే ఇలా అడ్వకేట్స్ కావాలని కేసుని డిలే చేస్తారు. ఇంకొకటి మన సిస్టమ్ లో ఉన్న ఫాల్ట్ ఏంటి అంటే మనం ఎంత డిలే అయినా సరే జస్టిస్ ఇవ్వాలి దీనికి అని చూస్తాము. అందుకే వెంటనే ట్రయల్ అయిపోవాల్సి ఉన్న టైం తీసుకున్నాము ప్రాపర్ జస్టిస్ చేయడానికి. కానీ కొన్నిసార్లు జస్టిస్ డిలైడ్ ఈజ్ జస్టిస్ డినైడ్.